హలో అండి. ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 4 చేసుకోబోతున్నాం. అయితే మెటీరియల్స్ గురించి చెప్తున్నారు. ఇక్కడ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి చెప్తానండి. సో మెటల్స్ అంటే ఏంటంటే ఏవైతే షైనింగ్ క్యాపబిలిటీ ఉంటుందో వాటి మెటల్స్ అంటాము. వీటికైతే షైనింగ్ క్యాపబిలిటీ ఉండదో వాటిని నాన్ మెటల్స్ అంటామండి. సో ఇక్కడ లస్టర్ అనే పదం ఇచ్చారండి. సో లస్టర్ అంటే ఏంటంటే షైనింగ్ క్యాపబిలిటీ కలిగి ఉండడం అనమాట. ఏదైనా వస్తువుకి షైనింగ్ క్యాపబిలిటీ ఉండేదంటే దాంట్లో లస్టర్ ఉంది అని అర్థం అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం మనము. సో ఇక్కడ ఈ యాక్టివిటీలో ఏం చెప్పారంటే 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నారండి. ఐరన్ నెయిల్, కోల్ పీస్, అల్యూమినియం వైర్, పెన్సిల్ లీడ్, ఇలా 4 మెటీరియల్స్ తీసుకొని 4 ఆబ్జెక్ట్స్ తీసుకొని వాడు హ్యామర్తో కొట్టాడనమాట. సో హ్యామర్తో కొడితే ఐరన్ని హ్యామర్తో కొడితే అది ఒక షీట్ లాగా అయిపోయింది అనమాట. సో కోల్ కొడితే అది పీసెస్ లాగా బ్రోక్ అయిపోయింది. అల్యూమినియం వైర్ని కొట్టాడనుకోండి, సో అది షీట్ లాగా అయిపోయింది అనమాట. పెన్సిల్ లీడ్ అనేది బ్రోకెన్ అయిపోయి పీసెస్ లాగా అయిపోయింది. సో దీన్ని బట్టి వీడు ఏం తెలుసుకున్నాడంటే సో మెటల్స్ అనేటివి ఒక షీట్స్ లాగా అవుతాయి, అదే నాన్ మెటల్స్ అనేటివి పీసెస్ లాగా బ్రోక్ అయిపోతాయని తెలుసుకున్నాడండి. సో అలా షీట్స్ లాగా అయిపోయే విధాన్నే మ్యాలబిలిటీ అంటాం అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నానంటే ఇక్కడ కింద మెటల్స్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండి. సో దానికి ఎగ్జాంపుల్కి యాక్టివిటీ ఇచ్చాడు. సో ఇక్కడ చూసారా ఐరన్ అనేది ఒక వైర్ లాగా కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ లైట్ అనేది కూడా వెలిగింది కదా. సో మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఇక్కడ అదే ఇచ్చాడు. ఐరన్ రాడ్ అనేది కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అండి. అలాగే కాపర్ వైర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇంకా కోలు, సల్ఫర్ ఈ రెండు చూసారా, ఈ రెండింటి ప్యూర్ కండక్టర్స్ అండి హీట్ అండ్ ఎలక్ట్రిసిటీకి. సో దే ఆర్ నాన్ మెటల్స్ అని వాడు చెప్పాడు. ఇంకా ఇక్కడ డక్టిలిటీ అన్నారండి. సో డక్టిలిటీ అంటే ఏంటంటే ఏవైతే వైర్స్ లాగా యాక్ట్ చేశాయో ఇక్కడ ఈ యాక్టివిటీలు మీరు చూసారా. సో ఈ యాక్టివిటీలో ఏవైతే వైర్స్ లాగా యాక్ట్ చేశాయో వాటిని మనం డక్టిలిటీ అంటాం అనమాట. సో మెటల్స్కి డక్టిలిటీ అనే క్యాపబిలిటీ ఉంటుందని వాడు చెప్పాడు. సో ఇక్కడ సోనోరస్ అన్నారండి. సోనోరస్ అంటే ఏంటంటే ఇప్పుడు గుళ్ళో గంట ఉంటుంది చూసారా. సో మనము గంటని ఇలా కొడతా అంటే టంగ్ అనే శబ్దం వస్తుంది అనమాట. సో ఆ సౌండ్ అనేది మెటల్స్ అనేటివి మాత్రమే చేయగలుగుతాయండి. ఇప్పుడు మీరు ఏదైనా నాన్ మెటల్ని ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ని కొట్టారనుకోండి, అంత సౌండ్ అనేది రాదనమాట. మెటల్ అనేది మంచి సౌండ్ వస్తుంది అనమాట. సిన్స్ మెటల్స్ ప్రొడ్యూస్ రింగింగ్ సౌండ్స్ దే ఆర్ సెడ్ టు బి సోనోరస్. సో సోనోరస్ అంటే రింగింగ్ క్యాపబిలిటీ ఉండే వాటిని మనం సోనోరస్ అంటామంట. మెటల్స్కి సోనోరస్ అనే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే హార్డ్ అదే మెటల్ అనేది హార్డ్గా ఉంటుంది. ఇంకా లస్ట్రస్ ఉంటుంది, మ్యాలబిలిటీ, డక్టైల్, సోనోరస్, ఇట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని మెటల్స్ ఉంటాయి. సో ఇవన్నీ నాన్ మెటల్స్ ఉండవు అని చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెటల్స్ లైక్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చండి. మెటల్స్ లైక్ సోడియం అండ్ పొటాషియం ఆర్ సాఫ్ట్. సోడియం, పొటాషియం అనేటివి తప్ప మిగతావన్నీ హార్డ్గా ఉంటాయి మెటల్స్. సో ఈ సోడియం, పొటాషియం అనేవి సాఫ్ట్గా ఉంటాయి. సో వాటిని మనము నైఫ్తో కూడా కట్ చేయొచ్చు అని చెప్తున్నానండి. ఇంకా ఏం చెప్తున్నారంటే మెర్క్యూరీ అనేది ఒక లిక్విడ్ స్టేట్లో ఉంటుందంటండి. ఇప్పుడు మెర్క్యూరీ అనేది మాత్రమే మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇంకా ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్ ఇచ్చాయండి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇచ్చాడు. ఇక్కడ గమనించారా. సో ఐరన్ అనేది ఆక్సిజన్తో కలిసింది అనుకోండి, అది రస్ట్ అయిపోతుందండి. అంటే కొంచెం తుప్పు పడిపోవడం లాగా అయిపోతుంది అనమాట. సో మెగ్నీషియం కూడా ఆక్సిజన్తో కలిసింది అనుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ అదే నాన్ మెటల్ కలిసింది అనుకోండి, నాన్ మెటల్ అనేది అలా అవ్వదండి. సో అది ఆక్సిజన్తో కలిస్తే అలానే ఉంటుంది అనమాట. సో కెమికల్ ప్రాపర్టీ మెటల్ అనేది దాని యొక్క షేప్ను మారుతుంది, అదే నాన్ మెటల్ అనేది షేప్ మారదండి. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే కాపర్ వేజల్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. సో కాపర్ వేజల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ కాపర్ వేజల్ని కొంచెం అలాగే పెట్టేశాడు అనమాట. సో అది ఆక్సిజన్తో కలిసినప్పుడు అది ఏమైందంటే ఒక గ్రీన్ లేయర్ అనేది ఫామ్ అయ్యిందండి దానిపైన. సో అది ఎందుకు వచ్చిందంటే ఈ కాపర్ హైడ్రాక్సైడ్ వల్ల మరియు కాపర్ కార్బోనేట్ వల్ల. సో ఈ రెండింటి వల్ల గ్రీన్ మెటీరియల్ అనేది పైన వచ్చింది. సో దట్ కాపర్ వేజల్ అనేది మెటల్ కాబట్టి సో దట్ దాని యొక్క షేప్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఇంకా ఇక్కడ చూసారా అది యాసిడా బేసిక్ అని అడుగుతున్నాడు. సో ఆ కాపర్ వేజల్ అనేది రెడ్ లిట్మస్ నుంచి బ్లూ లిట్మస్కి టర్న్ అయిందనమాట. సో దట్ ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్ అని చెప్తాను అనమాట. మెటల్స్ అనేవి ఆక్సిజన్తో కలిసినప్పుడు సో ఇట్ టర్న్స్ బేస్ ఇంటూ యాసిడ్ అని ఎవరు చెప్పేస్తాడు. సో ఇట్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్ అని ఎవరు చెప్పేస్తున్నాడు అండి. ఇప్పుడు క్లీన్గా చెప్తాను. ఒక మెటల్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ బేస్ అని వాడు చెప్పేస్తున్నాడు అనమాట దీని ద్వారా. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే యాక్టివిటీ నెంబర్ 4.4లో వాడు ఒక
స్మాల్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ తీసుకున్నాడు అనమాట. సో సల్ఫర్ తీసుకొని వాడు ఏం చేస్తాడంటే దాన్ని బర్న్ చేశాడు అనమాట. సో బర్న్ చేసిన తర్వాత అది ఏమైపోయిందంటే ఇట్ స్టార్ట్స్ బర్నింగ్. సో ఆ సల్ఫర్ అనేది బర్న్ అయిపోతూ లాస్ట్కి ఏమైపోయిందంటే సో అదొక కాలిపోయిన తర్వాత వాడు అది బేసిక్గా యాసిడ్ కనుక్కోవడానికి ఒక లిట్మస్ పేపర్ ఉంటుంది చూసారా, ఆ లిట్మస్ పేపర్లో పెట్టాడు. సో లిట్మస్ పేపర్ పెట్టిన తర్వాత అదే బేసిక్ అయిపోయిందండి. అది రెడ్ లిట్మస్లో పెట్టేపాటికి అది రెడ్ లిట్మస్లో పెట్టేపాటికి బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది అనమాట ఆ సోడియంని కాల్చిన తర్వాత. సో ఇట్ ఈస్ బేస్ అని వాడు క్లారిఫై అయిపోయాడు. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింద అదే ఆ నాన్ మెటల్స్ని యాసిడ్స్లో బేసిస్లో పెట్టడం చేశాడు. సో వాటి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో కాల్షియంని హీట్ చేయడం జరిగింది. సో దట్ అది బేస్లా మారిందండి. సో కాల్షియం హైడ్రాక్సైడ్ లాగా మారింది అనమాట. సల్ఫర్ని అలాగే బర్న్ చేశాడు. సో అది సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా మారిందనమాట. సో మనందరూ తెలిసే ఉంటుంది, ఒక లిట్మస్ పేపర్ని బ్లూ నుంచి రెడ్కి టర్న్ చేస్తే అది యాసిడ్, ఒక లిట్మస్ పేపర్ని రెడ్ నుంచి బ్లూ కన్వర్ట్ చేస్తే అది బేస్ అని మనందరూ తెలుసు కదండి. బ్లూ నుంచి రెడ్ని కన్వర్ట్ చేస్తే అది యాసిడ్, సో రెడ్ నుంచి బ్లూ కన్వర్ట్ చేస్తే అది బేస్ అనమాట. సో ఒక లిట్మస్ పేపర్ని ఈ ఫామ్లో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ 4.5లో ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఇదేంటంటే సో ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఇది చెప్పాడు. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ని వాటర్తో కంబైన్ చేసిన తర్వాత మన సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ అసిడిక్ ఇన్ నేచర్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వచ్చింది కదా, సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అసిడిక్ ఇన్ నేచర్ అనమాట. సో ఇంకా ఈ 4.5లో మనకి ఏం చెప్తున్నానంటే యాక్టివిటీ ఇక్కడ ఒక సోడియం తీసుకున్నారంటే సోడియం మెటల్ని వాటర్లో సోడియం మెటల్ని కాల్ చేసి వాటర్లో వేసాడు అనమాట. ఒక వాటర్ ఉండే బీకర్లో వేసిన తర్వాత ఆ సోడియం అనేది కంటిన్యూస్గా కాలుతూనే ఉందంటండి. సో దట్ ఇక్కడ ఏం చెప్తానంటే ఆ సోడియం అనేది తన హీట్ని కోల్పోదు, వాటర్లో వేసినా కానీ సోడియం అనేది కాలుతూనే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అలాగే ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే సోడియం రియాక్ట్స్ విగరస్లీ విత్ వాటర్. సో సోడియం అనేది వాటర్లో కాలుతూనే ఉంది అని చెప్తున్నాడు. ఐరన్ రియాక్ట్స్ విత్ వాటర్ స్లోలీ. ఐరన్ అనేది కూడా వాటర్లో చాలా స్లోగా రియాక్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. సోడియం అనేది కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయింది, అదే ఐరన్ అనేది కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది అనమాట. అదే నాన్ మెటల్స్ అనుకోండి, నాన్ మెటల్స్ అనేటివి వాటర్లో అంత ఫాస్ట్గా రియాక్ట్ కావు అని అంత ఫాస్ట్గా అసలు రియాక్టే కావు వాటర్ మీద అని చెప్తున్నాను అనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్గా ఫాస్ఫరస్ అని చెప్పాడు. సో ఫాస్ఫరస్ అనేది నాన్ మెటల్ కాబట్టి అది వాటర్లో అంత రియాక్ట్ అవ్వదు అంత. ఇప్పుడు ఫాస్ఫరస్ని కాల్ చేసి నీటిలో వేసామనుకోండి అది ఆరిపోతుంది అనమాట. అదే ఐరన్ కానీ సమ్ మెటల్స్ కానీ వేసామనుకోండి అది కాలుతూనే ఉంటాయి అనమాట. సో మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో అదే వాటర్లో వేస్తే కాలుతాయి. సో అదే నాన్ మెటల్స్ అనేటివి వాటర్లో వేసామనుకోండి ఇట్ డస్ నాట్ గివ్స్ ఎనీ రిజల్ట్ అని చెప్తున్నాడు. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నానంటే రియాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ విత్ యాసిడ్స్. సో ఇక్కడ యాసిడ్స్తో వాడు ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఏమేమి జరిగిందని తెలుసుకుందాం. సో మెగ్నీషియం అనేది యాసిడ్తో వేసాడు అనుకోండి. సో మెగ్నీషియం అనేది మెటల్ కాబట్టి ఇట్ గివ్ సమ్ రియాక్షన్ ఇస్తుంది అనమాట. అల్యూమినియం కూడా రియాక్షన్ ఇస్తుంది, ఐరన్ రియాక్షన్ ఇస్తుంది, కాపర్. సో కాపర్ అనేది మెటల్ కాదు కాబట్టి ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ రియాక్షన్ అండి. సో కాపర్ అనేది నాన్ మెటల్. సో అది యాసిడ్తో కానీ బేస్తో కానీ కలిస్తే ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే సో రియాక్షన్ విత్ బేసెస్ అన్నారండి. సో రియాక్షన్ విత్ బేసెస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకున్నారండి. సో సోడియం హైడ్రాక్సైడ్ని ఒక 5 ml ఆఫ్ వాటర్లో వేసారనమాట. సో 5 ml ఆఫ్ వాటర్లో వేసిన తర్వాత అది ఒక హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేసింది అనమాట ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది. సో ఒక హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేసిన తర్వాత సో దట్ మెటల్స్ అనేటివి బేస్తో కలిస్తే ఏదో ఒక గ్యాస్ని అది రిలీజ్ చేస్తుంది. నాన్ మెటల్స్ అనేటివి బేస్తో కనుక కలిసాయి అనుకోండి ఇట్ డస్ నాట్ గివ్స్ ఎనీ రిజల్ట్ అనమాట. సో నాన్ మెటల్స్ అనేటివి బేస్తో కలిస్తే ఎటువంటి రిజల్ట్ ఇవ్వదు అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తున్నా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ గురించి చెప్తానండి. చూసారా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో ఏంటంటే ఇక్కడ 5 బకెట్స్ తీసుకున్నానండి. సో 5 బకెట్స్లో వాడు కాపర్ సల్ఫేట్ని మరియు జింక్ గ్రానైల్లో ఫస్ట్ దాంట్లో కలిపాడండి. చూసారా కాపర్ సల్ఫేట్ని మరియు జింక్ గ్రానైల్ని ఫస్ట్ దాంట్లో కలిపాడు. అలాగే కాపర్ సల్ఫేట్ని ఐరన్ నైల్ని సెకండ్ దాంట్లో కలిపాడండి. సో ఇంకా జింక్ సల్ఫేట్ని కాపర్ టర్నింగ్స్ని థర్డ్ దాంట్లో, అలాగే ఐరన్ సల్ఫేట్ని కాపర్ టర్నింగ్స్ని ఫోర్త్ దాంట్లో, జింక్ సల్ఫేట్లో ఐరన్ నైల్స్ని ఫిఫ్త్ దాంట్లో కలిపాడండి. సో ఈ 5 దాంట్లో కలిపిన తర్వాత మనకి ఏ బకెట్లో బి బకెట్లో అనే రిజల్ట్ అనేది తెలిసిందండి.
ఏ బకెట్లో మరియు బి బకెట్లో మనకి కలర్ అనేది చేంజ్ అయిందనమాట. సో దాన్ని బట్టి వాడు అర్థం చేసుకున్నాడంటే, సో మెటల్స్ అనేవి ఖచ్చితంగా ఆ జింక్ అనేది, కాపర్ అనేది తన నాన్ మెటల్ లేదంటే కాపర్ అనేది, సో దట్ ఆ కలర్ అనేది చేంజ్ అయింది. సో మెటల్స్ అనేటివి తన కలర్ని చేంజ్ చేయవు అని తను ఫిక్స్ అయిపోయాడండి. సో దట్ మీరు బాగా గమనించి చూస్తే ఇక్కడ ఏ బేకర్ మరియు బి బేకర్లో కలర్ రియాక్షన్ అనేది జరిగింది. సో దట్ సిడిఈలో ఎటువంటి రియాక్షన్ జరగలేదు అని చెప్తున్నానండి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సో ఇక్కడ బాగా గమనించండి మీరు, కాపర్. సో దట్ ఈ రెండిట్లో రియాక్షన్ అనేది జరిగిందనమాట. సో ఎక్కడే కానీ రియాక్షన్ అనేది జరగలేదు. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. సో ఇంకా ఇక్కడ యూజెస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ గురించి ఇచ్చాడు. సో నాన్ మెటల్స్ అనేటివి ఎసెన్షియల్ ఫర్ అవర్ లైఫ్, విచ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఇన్హేల్ డ్యూరింగ్ బ్రీతింగ్ అనమాట. సో అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు. ఇంకా నాన్ మెటల్స్ అనేటివి ఫర్టిలైజర్స్లో యూజ్ చేస్తాము, ఇంకా ప్లాంట్స్ కూడా గ్రోత్ ఇస్తాయి. సో దట్ నాన్ మెటల్స్ అనేటివి వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో వాడతామని చెప్తున్నాడు. ఇంకా నాన్ మెటల్స్ అనేటివి పర్పుల్ కలర్ సొల్యూషన్స్ విచ్ ఈస్ అప్లైడ్ ఆన్ బోన్స్ యాజ్ అన్ యాంటీసెప్టిక్. అది యాంటీసెప్టిక్లో కూడా యూజ్ చేయొచ్చు. నాన్ మెటల్స్ని క్రాకర్స్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడండి. సో వాటి యొక్క యూజెస్ కూడా చెప్పాడనమాట. సో ఇంకా ఏం చెప్పాడంటే, సో ఇదంతా మనకేం అంత ఇంపార్టెంట్ కాదు. సో వాట్ యూ హ్యావ్ లర్న్డ్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో మనకు తెలిసి మెటల్స్ ఆర్ లెటరస్ అంటే ఏంటంటే షైనింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. నాన్ మెటల్స్ అనేటివి అంత షైనింగ్ కెపాసిటీ ఉండవు. సో ఇంకా మెటల్స్ అనేటివి మ్యాలెబుల్, డక్టైల్ అవన్నీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. నాన్ మెటల్స్ ఆ ప్రాపర్టీస్ని కలిగి ఉండవు అనమాట. సో మెటల్స్ అనేటివి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నాన్ మెటల్స్కి ఎలక్ట్రిసిటీ పవర్ ఉండదు. ఇంకా మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో కలిసాయి అనుకోండి, మెటల్ ఆక్సైడ్స్ లాగా తయారవుతాయి. అదే విచ్ ఈస్ బేసిక్ ఇన్ నేచర్. చెప్పాం కదండి, బేస్లో మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో కలిసాయి అనుకోండి, మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో కలిస్తే అవి బేసిక్గా మారిపోతాయి అనమాట. అదే నాన్ మెటల్స్ అనేటివి ఆక్సిజన్తో కలిసామండి, ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అనమాట. ఇంకా ఏం చెప్తున్నా అంటే ఆక్సిజన్తో కలుస్తాయి, కాకపోతే అసిడిక్ ఇన్ నేచర్ చేస్తాయండి. నాన్ మెటల్స్ ఆక్సిజన్తో కలిస్తే ఇట్ గివ్స్ అసిడిక్ అనమాట. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే సమ్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ అండి. సో మెటల్స్ అనేటివి వాటర్తో కలిస్తే హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తాయి. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే సమ్ మెటల్స్ రియాక్ట్ విత్ బేసెస్ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్ అండి. సో ఇంకా మెటల్స్ నాన్ మెటల్స్ మనం ఎవ్రీడే లైఫ్లో వాడతాం. సో ఎక్సర్సైజ్ బాగా చేయండి. ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్.